అల్లు కుటుంబంలో చిన్నబ్బాయి అల్లు శిరీష్ వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. మార్చి 6న హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు తమిళ స్టార్ హీరో సూర్య, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నటుడు వెంకటేష్, మంత్రి లోకేష్ సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే పెళ్లి సందర్భంగా జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను తాజాగా అల్లు శిరీష్ బయటపెట్టాడు. ఈ వేడుకకి 2 రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, సినీ తారలు హాజరు కావడంతో పెళ్లి వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంట్రీ పాస్ ఉన్న వారికే లోపలికి అనుమతి. పాస్ లేకుండా వచ్చిన వాహనాలను గేటు దగ్గరే ఆపేశారు. అయితే ఆశ్చర్యకరంగా పెళ్లి కూతురు నయనికా రెడ్డి ఉన్న కారుని కూడా సెక్యూరిటీ గేటు వద్దే నిలిపివేసింది. ఎంట్రీ పాస్ లేకుండా కారును లోపలికి అనుమతించలేమని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేశారట. లోపలున్నది పెళ్లి కూతురే అని చెప్పినా కూడా వినలేదట. దీంతో పెళ్లి కూతురు కారు కొంతసేపు గేటు దగ్గరే నిలిచిపోయింది. ఈ విషయం తెలిసిన వరుడు అల్లు శిరీష్ వెంటనే తన అల్లు అర్జున్ కు చెప్పి సమస్యను పరిష్కరించారట. తర్వాత నయనికా రెడ్డి కారును లోపలికి అనుమతించారు. ఈ విషయాన్నే శిరీష్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అల్లు శిరీష్ మొదటిసారి నయనికా రెడ్డిని ఒక ప్రైవేటు పార్టీలో చూశాడట. ఆ సాయంత్రం మొదలైన సంభాషణే ఆగకుండా కొనసాగిందని చెబుతున్నారు. మొదటి పరిచయం తర్వాత 8 నెలలకే ఇద్దరూ కలిసి సియోల్ ట్రిప్కి వెళ్లారు. ఇక నయనికా తన స్నేహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేయగా శిరీష్ కూడా వెళ్ళాడట. ఆ ప్రయాణంలోనే ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇక ఈ పెళ్లి విషయంలో మరొక విషయం కూడా ఉంది. 2011 మార్చి 6న అల్లు అర్జున్ స్నేహారెడ్డి వివాహం జరిగింది. అదే తేదీ అయిన మార్చి 6నే 15 ఏళ్ల తర్వాత అల్లు శిరీష్ నయనికా రెడ్డి పెళ్లి కూడా జరిగింది. అలాగే అల్లు అరవింద్ కుటుంబంలోకి వచ్చిన ఇద్దరు కోడళ్లు కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందినవారే.